శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ప్రేక్షకులందరికీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వసంత ఋతువు సోయగాలతో, పక్షుల కిలకిలా రావాలతో, షడ్రుచుల సమ్మేళనంతో, నూతన వస్త్రాధరణతో మనందరం ఈ ఉగాది పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటాం. అయితే ఈ ఉగాది సందర్భంగా తమ తమ గ్రహగతులు ఎలా ఉన్నాయో పంచాంగ శ్రవణం ద్వారా మనందరికీ తెలియపరచడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు, అలాగే ఆయన కుమార్తె లక్ష్మీశ్రీ గారు, అలాగే కుమారుడు శివ గారు. మరి కార్యక్రమాన్ని మొదలు పెడదా. గురుగారు, ముందుగా వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, వికారి అంటే ఏంటి అసలు? అంటే వికారి అంటే చెడు ఫలితాలు వస్తాయనే భావన అందరిలో ఉంది. అది ఎంతవరకు నిజం అంటారు? అదంత సరైన సమాధానం కాకపోవచ్చు. ఎందుకంటే వికారి అంటే మార్పు చెందటం, అంటే ఏదైతే ఒక స్వరూపం ఉన్నదో ఆ స్వరూపం నుండి మార్పు చెందటాన్ని వికారి అంటాం. సంస్కృతంలో వికరోతి ఇది వికారి అని అర్థం. అంటే వికారి అంటే సహజ సిద్ధమైనటువంటి స్థితి నుండి మార్పు చెందటాన్ని వికారి అని చెప్పబడుతుంది. అంటే మానసిక భావాలు ఏవైతే ఉంటాయో వాటికి వికారి, వికారము అని అర్థం. అంటే మానసిక భావాలు ఎలా ఉంటాయి? ఒకే విధంగా ఉండవు. మనసు కాసేపు సంతోషంగా ఉంటే, కాసేపు ఉత్సాహాన్ని పొందితే, మరి కొంత సమయంలో ఆ మానసిక స్థితి క్రోధాన్ని కూడా పొందుతుంది. క్రోధము, హర్షము ఇవన్నీ కలిగి ఉంటుందన్నమాట. అంటే ఒకే స్థితి ఉండకుండా మార్పు చెందటాన్ని వికారము, మనోవికారము, బుద్ధి వికారము అని మనం వ్యవహరిస్తాం. ఇంకా చూస్తే వికరోతి ఇది వికారి అని చెప్పినప్పుడు ప్రకృతేహే విరుద్ధం కరణం వికారః. ప్రకృతి సిద్ధమైనటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటికి విరుద్ధమైనటువంటి స్వభావము, క్రియలని అంటే పనులను వికారము అని వ్యవహరిస్తాము. సహజ సిద్ధంగా లోకంలో వికారము అంటే నాశనము లేదా ఒక చెడు భావన అనేటటువంటి భావన ఉన్నది. అలాగే ఆరోగ్యరీత్యా వాత, పైత్య, కఫము అని పిలువబడేటటువంటి రోగాలు ఏవైతే ఉంటాయో ఆ సంబంధమైనటువంటి ఆ రోగాల సంబంధాన్ని, పైత్య సంబంధాన్ని వికారము అంటాం. నాకు కొంచెం వికారంగా ఉంది అని మనం వ్యవహరిస్తాం. అంటే సరిగా లేదు, నాలో సరిగా లేదు. అది మానసిక వికారం కావచ్చు, శారీరక వికారం కావచ్చు, బుద్ధి వికారం కావచ్చు. కానీ శాస్త్రరీత్యా వికారము అనే పదానికి అర్థం ఏమిటంటే ఉన్న స్థితి నుండి మార్పు చెందటము, దాన్ని వికారము అని వ్యవహరిస్తాం. అలాగే గురుగారు, మరి ఏలినాటి శని ఫలితాలు ఈ వికార నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయి? అదే విధంగా వాటికి పరిష్కార మార్గాలు ఉన్నాయంటారా? ఈ వికారి నామ సంవత్సరంలో ఏలినాటి శని ప్రధానంగా ధనుస్సు రాశి వారికి, అలాగే మకర రాశి వారికి, అదేవిధంగా వృశ్చిక రాశి వారికి ఉండబోతోంది. ఇక కొత్తగా కుంభరాశి వారికి కూడా ఈ ఏలినాటి శని జనవరి 2020 నుంచి ప్రారంభమవబోతోంది. ఇక్కడ శాస్త్రము ఏం చెబుతోందంటే ద్వాదశే జన్మగే రాశౌ ద్వితీయే చ శనైశ్చరః సార్ధాని 7 వర్షాని తథా దుఃఖైర్యుతో భవేత్. ఇక్కడ మన జన్మరాశి నుండి ద్వాదశ స్థానంలో, అలాగే జన్మస్థానంలో, అదేవిధంగా జన్మరాశి నుండి ద్వితీయ స్థానంలో గనక శని సంచారం చేస్తున్నట్లయితే ఈ కాలాన్ని ఏలినాటి శని అని వ్యవహరిస్తాం. ఈ ఏలినాటి శని సార్ధాని 7 వర్షాని 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. అంటే ఒక్కొక్క రాశిలో శని 2.5 సంవత్సరాల పాటు ఉంటారు కాబట్టి ఈ 7.5 సంవత్సరాల కాలాన్ని ఏలినాటి శని అని వ్యవహరిస్తాం. ఇక్కడ విశేషం ఏంటంటే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము ఏలినాటి శని పూర్తవబోతోంది. అంటే గత 7.5 సంవత్సరాల నుంచి కాస్త ఇబ్బంది పెట్టినటువంటి స్థితి ఇప్పుడు వృశ్చిక రాశి వారికి శుభకాలంగా గోచరిస్తుంది.
అదేవిధంగా కుంభరాశి వారికి కొత్తగా ప్రారంభమవుతుంది. మరి ఏలినాటి శని ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే, ప్రధానంగా మనం చేసేటటువంటి కార్యాల్లో అశ్రద్ధ, నిర్లక్ష్యము, అజాగ్రత్త ఇవి లేకుండా చూసుకున్నట్లయితే మనకి ఏలినాటి శని పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఇక్కడ ప్రధానంగా శని బద్ధకాన్ని ఇస్తాడు. ఆ బద్ధకాన్ని దూరంగా చేసుకొని ఉత్సాహంతో ముందుకు సాగినట్లయితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా ఈ ఏలినాటి శని దోషము తొలగడానికి ఏం చెయ్యాలి అంటే, త్రియంబక మంత్రం ఉంటుంది. త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ మంత్రాన్ని చదువుకోవడము, అదేవిధంగా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ మంత్రాన్ని కూడా వీలైనన్ని సార్లు ఎక్కువసార్లు చదువుకున్నట్లయితే ఏలినాటి శని ప్రభావం తగ్గి సత్ఫలితాలు సిద్ధిస్తాయి. లక్ష్మీశ్రీ గారు, వృత్తి మరియు వ్యాపార రంగంలో మహిళలకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? వికారినామ సంవత్సరం మహిళలకు చాలా అద్భుతంగా ఉంది. వికారినామ సంవత్సరంలో సంవత్సర అధిపతి శని అవుతున్నారు. అలాగే సంవత్సరాధిపతితో పాటు స్త్రీలకు అధిపతి కూడా శని అవుతున్నారు. శని అవటం వల్ల మనకి మంచి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, విద్యారంగంలో రాణించే వారికి కానీ చాలా అద్భుత ఫలితాలు ఉన్నాయి. ఉపనాయకుల్లో మనకి స్త్రీలకు అధిపతిని ఏ విధంగా నిర్ణయిస్తారంటే, ఆర్ద్ర నక్షత్రంలో రవి ప్రవేశించిన వారాధిపతిని మనకు స్త్రీలకు అధిపతిగా చూస్తాము. ఈసారి శనివారం అవుతుంది కాబట్టి శని వారాధిపతి అవుతున్నారు కాబట్టి స్త్రీలకు అధిపతి శని. కాబట్టి స్త్రీలకు కాస్త శ్రమ అధికం అవ్వకుండా కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్ళినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే గురువుగారు, మనకు పండగ ఈరోజు వచ్చిందంటే కొంతమంది మిగులు తిథి చేసుకుంటుంటారు. అంటే ఇవాళ కొంతమంది, రేపు కొంతమంది. అది ఎలా సాధ్యం అంటారు? అలా ఉండదమ్మా. ఇక్కడ ధర్మసింధు రీత్యా పండగల నిర్ణయం ఎలా జరుగుతుందంటే, ఒక్కొక్క పండగకి ఒక్కొక్క సమయం ప్రాధాన్యతని సంతరించుకొని ఉంటుంది. అంటే సూర్యోదయ తిథిని ఆధారం చేసుకొని చేసే పండగలు కొన్ని. ఉదాహరణకు సంవత్సరాది ఉంది, ఉగాది ఉంది, అది సూర్యోదయాన్ని ఆధారం చేసుకొని ఉంటుంది. అలాగే మధ్యాహ్న వేళలో ఉండేటటువంటి తిథిని పురస్కరించుకొని కొన్ని పండగలు ఉంటాయి. అలాగే ప్రదోషంలో ఉన్నటువంటి తిథిని పురస్కరించుకొని కొన్ని పండుగలు, అర్ధరాత్రిని ఆధారం చేసుకొని కొన్ని పండుగలు. అంటే పండగ నిర్ణయంలోనే ఆ తిథి లేదా ఆ నక్షత్రము, ఆ ఉన్నటువంటి సమయాన్ని బట్టి, అది ప్రవేశిస్తున్నటువంటి సందర్భాన్ని బట్టి, అది ముందు రోజు చేసుకోవాలా, తర్వాత రోజు చేసుకోవాలా, ఆ రోజే చేసుకోవాలా, అర్ధరాత్రి 2 గంటల తర్వాత తిథి ప్రవేశించింది, తర్వాత రోజు చేసుకోవాలి. కొన్ని పండగలు ఎలా ఉంటాయి, సాయంకాలం పూట తిథి ప్రవేశించింది, ఆ రోజే చేసుకోవాలి. కొన్ని పండగలు మర్నాడు చేసుకోవాలి. అంటే ఇక్కడ ఆ ధర్మశాస్త్రంలో ప్రతి పండగకి ఒక్కొక్క పండగ విధానాన్ని ఋషులు ఒక్కొక్క సాంప్రదాయంలో నిర్ణయించడం జరిగింది. అన్నిటికీ ఒకటే సాంప్రదాయాన్ని వినియోగించుకోవడానికి అవకాశం లేదు. సాధారణంగా సహజ సిద్ధంగా సూర్యోదయ సమయంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథినే సంకల్పానికి వినియోగిస్తాము. ఆ రోజంతా అదే తిథి ఉంటుంది. దేనికైనా సరే ఆ తిథి యొక్క ప్రాధాన్యతని సంతరించుకొని ఆ పండగ నిర్ణయం ధర్మశాస్త్రరీత్యా ఋషులు చేసి మనకు అందించారు. దాని ప్రకారంగానే మనం ముందుకెళ్ళాలి. లక్ష్మీశ్రీ గారు, పంచాంగ శ్రవణం అనగానే అందరూ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. మరి ఈ వికారినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి అవి ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? వికారినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు అసలు ఆదాయం ఎందుకు, వ్యయం ఎందుకు? ఆదాయము అంటే సరళ భాషలో చెప్పాలంటే ఇన్కమ్, వ్యయము అంటే ఎక్స్పెన్సెస్. ఆదాయం ఎక్కువగా ఉంటే మనకి లాభదాయకంగా ఉంటుంది, వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు కాస్త నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యయం ఎక్కువ ఉన్న రాసులు జాగ్రత్తగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ పొదుపు సూత్రాన్ని పాటిస్తూ ముందుకెళ్ళినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే రాజపూజ్యము ఏం సూచిస్తుంది అంటే, మనం సమాజంలో ఎటువంటి గౌరవ మర్యాదలు పొందుతామో రాజపూజ్యం చూపిస్తుంది. అలాగే అవమానం ఏం సూచిస్తుంది అంటే, మనము ఎటువంటి ప్రతికూల పరిస్థితులు మనకి వస్తాయనేది అవమానం సూచిస్తుంది. కాబట్టి ద్వాదశ రాశుల యొక్క ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6. వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం కూడా 6. మిథున రాశి వారికి
ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు 2, 5 సూచిస్తున్నాయి. అలాగే రాజపూజ్యం 5, అవమానం 2. సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. ఇక్కడ 14 కంటే 8 కంటే ఎక్కువ కాబట్టి మీరు కాస్త ఆర్థిక విషయాల్లో కాస్త పొదుపు సూత్రాన్ని పాటిస్తూ ముందుకెళ్ళాలి. అలాగే సింహరాశి వారి రాజపూజ్యము 1, అవమానం 5. కన్యా రాశి వారి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. తులారాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1. వృశ్చిక రాశి వారికి ఆదాయ వ్యయాలు 14 ఉన్నాయి, రాజపూజ్యం 3, అవమానం 1. ధనుస్సు రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. కుంభరాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. అలాగే చివరిగా మీనరాశి వారికి ఆదాయం 2 సూచిస్తోంది, వ్యయం 8 ఉంది. వీరు కూడా కాస్త ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. రాజపూజ్యం 1, అవమానం 7. రాజపూజ్యం 1 సూచిస్తోంది, అవమానం 7 ఉన్నదంటే వీరు ప్రతిదాన్ని పట్టించుకోకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా వీరు ముందుకు వెళ్ళినట్టయితే చక్కని విజయాలు సాధిస్తారు. గురుగారు, మరి ఆదాయ వ్యయాల గురించి తెలుసుకున్నాం కదా, మరి ద్వాదశ రాశుల్లో మన మొదటి రాశి వచ్చేసి మేషరాశి. మరి ఈ వికారనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉందంటారు? వికారనామ సంవత్సరంలో మేషరాశి వారికి విశేషమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. ఎందుకంటే స్వక్షేత్రగతుడైనటువంటి బృహస్పతి అత్యద్భుతమైనటువంటి శుభాన్ని ప్రసాదిస్తున్నారు. దేవగురువైన బృహస్పతి 12 సంవత్సరాలకు ఒకసారి ధనుస్సు రాశిలో ఉంటారు. ఆ సన్నివేశం ఈ వికారనామ సంవత్సరం ప్రారంభంలోనే చోటు చేసుకుంది. అలాగే నవంబరు 5వ తారీఖు నుండి దేవగురువైనటువంటి బృహస్పతి మరలా స్వక్షేత్రంలో ఉంటారు. ఈ మధ్యకాలంలో ఏప్రిల్ 23 నుండి నవంబరు 4వ తారీఖు వరకు బృహస్పతి యొక్క సంచారం వృశ్చికంలో జరుగుతుంది. ధనుస్సు రాశి వారికి వృశ్చికంలో ఉన్నటువంటి బృహస్పతి విద్యాపరంగా కొంత శ్రమ కలిగించే అవకాశం ఉంది. ప్రధానంగా యువత గుర్తించాలి. ఈ సంవత్సరంలో బాగా కష్టపడి చదువుకోవాలి. ఎవరైతే విద్యాపరంగా కష్టపడతారో వారికి విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. నవంబర్ నుండి ఉత్తమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి విద్యాపరంగా, ఉద్యోగపరంగా, విదేశపరంగా, వ్యాపారపరంగా చక్కని దైవబలం ఉన్నది. ఈ సంవత్సరానికి రాజు ఎవరు? శని భగవానుడు. ఈ శని భగవానుడు మేషరాశికి లాభాధిపతి, దశమాధిపతి. అన్ని విధాల మంచి జరిగే అవకాశం ఉంది. దైవ బలం పరిపూర్ణంగా ఉంటుంది. 3 గ్రహాలు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఉత్తమ విద్య, ఉన్నత విద్య, ఉన్నత ఆశయాలు, సంకల్పాలు చక్కగా సిద్ధిస్తాయి. శివగారు, ఈ వికారనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటారు? ఈ వికారినామ సంవత్సరంలో సంవత్సర ప్రారంభంలో వృషభ రాశి వారికి గ్రహబలం తక్కువగా ఉంది. ఈ వృషభ రాశి వారి గ్రహబలాన్ని ఒకసారి పరిశీలన చేసినట్లయితే వృషభ రాశ్యాతు 8వ స్థానంలో శని కేతు సంచారం జరుగుతోంది. అలాగే సంవత్సర ప్రారంభంలో కూడా మనకి గురువు 8వ స్థానంలోనే ఉన్నారు. అదేవిధంగా ద్వితీయ స్థానంలో వాక్స్థానంలో రాహు సంచారం జరుగుతోంది. ఇక్కడ గ్రహబలాల్ని పరిశీలన చేసినట్లయితే అష్టమంలో 3 గ్రహాలు ఉండడం అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి ఈ సంవత్సర ఆరంభం నుండి ఏప్రిల్ 23 వరకు అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. కాబట్టి దైవారాధన ఎక్కువగా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఏప్రిల్ 24 నుండి నవంబరు 5వ తారీఖు వరకు గురువు 7వ స్థానంలో వస్తారు, అంటే వృశ్చిక రాశిలోకి వస్తారు. ఇక్కడ గురువు 7వ స్థానంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఫలితం ఏ విధంగా ఉందంటే రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం, అభీష్టకార్య సిద్ధిశ్చ సప్తమస్తే భవేద్ గురౌ. రాజదర్శనము, ఆరోగ్యము, అలాగే గాంభీర్యము, గాత్రపోషణము, అదేవిధంగా అభీష్ట కార్యసిద్ధి, ఇవన్నీ 7వ స్థానంలో ఉన్నటువంటి గురువు ప్రసాదిస్తారు. కాబట్టి ఏప్రిల్ 24 నుండి వీరికి దైవబలం తోడవుతుంది. అంటే మన
చేసేటటువంటి మానవ ప్రయత్నానికి ఎప్పుడైతే దైవబలం తోడవుతుందో అప్పుడే మనకి సంపూర్ణమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యాలు ఏవైనా ఉన్నట్లయితే ఏప్రిల్ 24 తర్వాత అలాగే నవంబర్ 5 లోపు కనుక చేసుకున్నట్లయితే వృషభ రాశి వారికి చక్కటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వృషభ రాశిలో వారు ఏకాగ్రతతో చదవాలి, వాయిదాలు వేయకూడదు. అదేవిధంగా ఏకాగ్రత లోపించకుండా గనక చదువుకున్నట్లయితే చక్కటి ఫలితాలని వారు చూస్తారు. అలాగే పెట్టుబడుల విషయంలో వ్యాపారస్తులు గురుబలం ఉన్న సమయంలో గనక పెట్టుబడులు పెట్టినట్లయితే లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఇతరుల సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు సాగినట్లయితే మంచి విజయాలు సొంతమవుతాయి. ఇక దైవారాధన క్రమంలో వృషభ రాశి వారు ప్రధానంగా శని, రాహు, కేతు ఈ 3 గ్రహాలని ఎక్కువగా ధ్యాన రూపంలో గనక పఠించినట్లయితే చక్కటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. వికారనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉంది గురుగారు? వారారంభ చక్రాన్ని అంటే సంవత్సర ఆరంభ చక్రాన్ని పరిశీలన చేసినట్లయితే సప్తమ బృహస్పతి యోగం దివ్యమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది. సంవత్సర ఆరంభ సమయంలో సప్తమ బృహస్పతి యోగం బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తోంది. కేవలం ఈ మే నవంబర్ మధ్య షష్ఠ స్థానంలో బృహస్పతి సంచారం, అలాగే ఈ శని సంచారం సప్తమంలో ఉంది. రాహుకేతుల విషయాన్ని చూస్తే మిథునంలో రాహువు స్వక్షేత్ర గతుడై ఉన్నారు, సప్తమంలో స్వక్షేత్ర ఫలాన్ని ప్రసాదిస్తున్న కేతువు. కొద్దిగా భార్యాభర్తల మధ్యలో ఇబ్బందులు కలగటానికి రాహుకేతువులు కారణమవుతారు. సప్తమంలో శని ఉన్నప్పుడు ప్రయాణాల్లో అలాగే ప్రజా సంబంధాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, విద్యాపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరితోనూ గొడవలు పడకూడదు. నవంబర్ తర్వాత యువతకి మంచి అవకాశం ఉంది. ఆ రాబోయే శుభాన్ని పొందటం కోసమై ఈ మే నుండి నవంబర్ మధ్యలో సాధన బాగా చేస్తే సత్ఫలితాలు మిథున రాశి వారి సొంతం అవుతాయి. శివ గారు, మరి ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయిన కర్కాటక రాశి వారికి ఈ వికారినామ సంవత్సరం ఎటువంటి శుభయోగాలు ఇచ్చే అవకాశం ఉంది? వికారినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి చాలా గొప్ప శుభయోగాలు సంప్రాప్తమవుతున్నాయి. కారణం ఏంటంటే అత్యధికంగా 4 గ్రహాల్లో 3 గ్రహాలు అనుకూలంగా యోగిస్తున్నాయి. ఇక్కడ పంచమ బృహస్పతి యోగము, అదేవిధంగా 6వ రాశిలో ఉన్నటువంటి శనికేతువుల యొక్క శుభస్థితి వీరికి అనుకూలంగా ఉన్నది. అలాగే ద్వాదశంలో ఉన్నటువంటి రాహు సంచారం అంత అనుకూలించట్లేదు. ఇక్కడ ఈ వికారినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో ఈ కర్కాటక రాశి వారు చాలా అదృష్టవంతులు. కారణం ఏంటంటే 75% అత్యధిక శాతం వీరికి శుభయోగాలు గోచరిస్తున్నాయి. ఇక పంచమ బృహస్పతి యోగం ఉంటే మనకి ఇక్కడ గురువు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారు అంటే గురునా దేహపుష్టిశ్చ బుద్ధి పుత్రార్థ సంపద అని శాస్త్రం చెబుతుంది. అంటే మన గోచారంలో గురుబలం ఎప్పుడైతే ఉంటుందో ఆ సమయంలో గురువు ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు అనంతం. అంటే మనము అభివృద్ధికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ గురు బలం ఉన్నప్పుడు కనుక చేసినట్లయితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా 6వ రాశిలో ఉన్నటువంటి శని వృత్తి ఉద్యోగ విషయాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే కేతువు యొక్క స్థితి కూడా అనుకూలంగా ఉంది. అదేవిధంగా వీరు ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తయ్యేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. అదేవిధంగా రాహు యొక్క ధ్యానం కనుక చేసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఎక్కడా ఇబ్బంది ఉండదు. ఈ వికారినామ సంవత్సరంలో వారి కల సాకారం అవుతుంది. గురుగారు, ద్వాదశ రాశిలో 5వ రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈ వికారినామ సంవత్సరంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? చాలా చక్కగా ఉన్నాయమ్మా. సంవత్సర చక్రాన్ని పరిశీలన చేసినట్లయితే దేవగురువైన బృహస్పతి పంచమంలో స్వక్షేత్రంలో ఉన్నారు, ఆరంభంలో స్వక్షేత్రంలో ఉన్నారు, మరలా నవంబర్ నుండి అదే స్వక్షేత్రంలో ఉంటారు. ఈ మధ్యలో ఆయన వక్రించి వెనక్కి వచ్చి మిత్రక్షేత్రమైనటువంటి వృశ్చికంలో ఉంటారు. వృశ్చిక రాశి 4వ రాశి అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మధ్యకాలం అంతా కూడా విద్యాపరంగా
జాగ్రత్తలు తీసుకోవాలి, ఉద్యోగపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాపారపరంగా ఆర్థిక పరంగా మంచి ప్రయత్నం చేయాలి, లేకపోతే కష్టాలు అధికమవుతాయి. ఎక్కువగా ఖర్చులు కనపడుతున్నాయి. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. మొహమాటాన్ని జయించాలి. అలాగే పంచమ స్థానమైనటువంటి ధనుస్సులో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతోంది. ఆలోచనల్లో చురుకుతనం లోపిస్తుంది. అనుమానము, భయము, ఒత్తిడి, జుగుప్స ఇలాంటివి కూడా వస్తాయి. ఈ వికారత్వములు వస్తాయి. మన మీద మనకి నమ్మకం, విశ్వాసము, శ్రద్ధ ఇవన్నీ కూడా అవసరం. విద్యాపరంగా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకి మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈ ఏప్రిల్ నుండి నవంబర్ మధ్యలో ఉన్నటువంటి దేవగురువైన బృహస్పతి ప్రధానంగా చతుర్థంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు కొంచెం ప్రయత్నం చేయండి. ఏకాదశంలో రాహువు ఉన్నారండోయ్. స్వక్షేత్రంలో ఉన్నటువంటి రాహువు మిథునోపచయగతుడు, ప్రకృతి చక్రంలో తృతీయం, ఉపచయ స్థానంలో ఉన్నటువంటి రాహువు లాభ ఫలితాన్ని ప్రసాదిస్తున్నారు. ఎవరికి? సింహం వారికి. లాభాలు ఎలా ఉంటాయి? ధైర్యంతో ప్రయత్నం చేస్తే వాళ్ళు అనుకున్న దానికి రెట్టింపు లాభం వస్తుందండి. అంతే కదండి. మరి 4వ రాశిలో బృహస్పతి ఉన్నప్పుడు కష్టాలు ఉంటాయి. ఆ కష్టాల్ని మనం మనోబలంతో కనుక అధిగమిస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది. దగ్గర వారితో కొన్ని విభేదాలు ఉన్నాయి, విఘ్నాలు ఉన్నాయి, బంధువులతో ఇబ్బందులు ఉన్నాయి. బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించే ప్రయత్నం చేయండి. లాభస్థానగతుడైనటువంటి రాహువు చక్కగా కాచి రక్షిస్తారు. దుర్గామాత యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. చైతన్యవంతంగా ఫలితాలున్నాయి. ఓర్పుతో ముందుకు సాగండి. ఖర్చును తగ్గించండి. విజయాన్ని సొంతం చేసుకోండి. శివగారు, మరి ఈ వికారనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వికారినామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఒకే ఒక్క గ్రహం అనుకూలంగా ఉంది. అది దశమ స్థానంలో రాహువు. అదేవిధంగా మిగతా గ్రహాలు ఎక్కడున్నాయో చూసినట్లయితే చతుర్థ స్థానంలో శని, అలాగే కేతువు, ఇక గురువేమో చతుర్థ తృతీయ స్థానాల్లో సంచారం చేస్తున్నారు. కాబట్టి ఈ రాహువిచ్చేటటువంటి ఫలితాలని దృష్టిలో పెట్టుకొని గనక కన్యారాశి వారు ముందుకు సాగినట్లయితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రధానంగా దశమ స్థానంలో రాహువు ఎటువంటి ఫలితాలను ఇస్తారంటే మనస్సౌఖ్యం సదానందం అభీష్ట సుఖభోజనం కర్మసిద్ధిర్బలం పుష్టిం దశమస్థో భవేత్. ఇక్కడ కన్యారాశి వారికి కేవలం దశమ స్థానంలో రాహు సంచారం మాత్రమే అనుకూలంగా ఉంది. ఈ రాహు యొక్క ఫలితాలని చూస్తే మనస్సౌఖ్యం సదానందం అభీష్ట సుఖభోజనం కర్మసిద్ధిర్బలం పుష్టిం దశమస్థో యథాఫని. ఇక్కడ మనస్సౌఖ్యము, ఆనందము, అలాగే ఇష్టకార్య సిద్ధి, మహాభోజనము అంటే సుఖభోజనము, కర్మసిద్ధి, మంచి ఆరోగ్యము, శరీర పుష్టి ఇవన్నీ దశమ స్థానంలో ఉన్నటువంటి రాహువు ప్రసాదిస్తారు. కాబట్టి ఒకే ఒక్క గ్రహము ఇక్కడ అనుకూలంగా ఉంది. కాబట్టి కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి వారు ప్రధానంగా శని, కేతువు, అలాగే గురువు ఈ 3 గ్రహాల్ని ఎక్కువగా స్తోత్ర రూపంలో పారాయణ చేసినట్లయితే సత్ఫలితాలు కన్యారాశి వారికి సిద్ధిస్తాయి. గురుగారు, ఈ వికారనామ సంవత్సరం తులారాశి వాళ్ళకి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశి వారికి సంవత్సరం మధ్యలో దేవగురువైనటువంటి బృహస్పతి బలం మనం ఇందాక నుంచి చూస్తున్నాం. కొన్ని రాశుల వారికి సంవత్సర ఆరంభంలో, అలాగే నవంబర్ తర్వాత గురువు యోగిస్తూ ఉంటే, కొన్ని రాశుల వారికి సంవత్సరం మధ్య భాగంలో దేవగురువైన బృహస్పతి యోగిస్తున్నారు. ఇక్కడ వృశ్చికంలో ఉన్నటువంటి బృహస్పతి మిత్రక్షేత్రంలో ధనస్థానంలో ధన ఫలితాన్ని ఇస్తున్నారు. ప్రాప్యార్థేర్థాన్ వ్యరిరపి కురుతే. ధనస్థానంలో ఉన్నప్పుడు అర్ధబలాన్ని ఇస్తారు, శత్రుదోషాన్ని తొలగిస్తారు. అలాగే సంవత్సరం మధ్యలో ప్రధానమైనటువంటి గురుబలం విశేషంగా ఉన్నది, మిత్రక్షేత్రంలో ఉన్నది. 12 సంవత్సరాలకు ఒకసారి ఈ ధనస్థానంలో ఉండేటటువంటి పరిస్థితి చోటు చేసుకుంటుంది. అలాగే 3వ రాశిలో విక్రమస్థానంలో
శనికేతువులు కలిసి యోగిస్తున్నారు. ఎక్కువలో ఎక్కువ ఎవరికి బాగున్నది అని చూసినట్లయితే కర్కాటకంతో పాటుగా తులారాశి వారికి పరిపూర్ణమైనటువంటి బలాలు కనపడుతున్నాయి. సంవత్సరం మధ్యలో ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అలాగే జనవరి తర్వాత అర్ధాష్టమ శని యోగం ప్రారంభమవుతుంది. శని యొక్క యోగంలో 4వ రాశిలో శని ఉన్నప్పుడు అనుకోని ఖర్చులు వస్తాయి, దగ్గర వారితో విభేదం వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి, చక్కని ప్రయత్నం చేయండి. ఆర్థికంగా సంపన్నులవుతారు తులారాశి వారు. అన్ని విధాలా 75%, 100కి 75% ఉత్తమ ఫలితాలు తులారాశి వారికి వస్తున్నాయి. గురువుగారు, వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందండి? వృశ్చిక రాశి వారికి గ్రహబలాన్ని చూచినట్లయితే సంవత్సర ప్రారంభంలో గురుబలము ద్వితీయ స్థానంలో చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తోంది. అదేవిధంగా ఆ ద్వితీయ స్థానంలోనే శని సంచారము, కేతు సంచారము, ఈ 2 గ్రహాలు అంత అనుకూలంగా లేవు. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువు. ఇక్కడ సంవత్సర ప్రారంభంలో కేవలము గురుబలం మాత్రమే ఉంది. దైవ బలంతో సంవత్సరం ప్రారంభం అవుతున్నప్పటికీ ఏప్రిల్ 24 నుండి నవంబర్ 5 వరకు మళ్ళీ జన్మరాశిలోకి గురువు వస్తారు. జన్మరాశిలో ఉన్నటువంటి గురువు ప్రధానంగా స్థానభ్రష్టము, తర్వాత కలహము, మాట పట్టింపులకి ఎక్కువగా పోవడము ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఈ జన్మరాశిలో ఉన్నటువంటి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు సాగినట్లయితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. శని గురు ధ్యాన శ్లోకాలు చదువుకుంటూ ముందుకు సాగినట్లయితే ఈ వృశ్చిక రాశి వారికి గొప్ప శుభయోగాలు ఏర్పడతాయి. గురుగారు, మరి విలంబినామ సంవత్సరంతో పోల్చుకుంటే ఈ వికారినామ సంవత్సరం ధనుర్రాశి వారికి ఎలాంటి శుభయోగాలు ఇచ్చే అవకాశం ఉందంటారు? ధనుస్సు రాశి వారికి మాత్రమేనమ్మా 4 గ్రహాలు వ్యతిరేక ఫలితాన్ని ప్రసాదిస్తున్నాయి. ఎందుకంటే జన్మస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా జన్మరాశిగతుడైన బృహస్పతి మాత్రమే అనుకూల ఫలితాన్ని ఇవ్వలేడు. అలాగే ఏలినాటి శని మధ్య భాగంలో ఉన్నది. దాంతోపాటుగా జన్మకేతువు, సప్తమ రాహువు. మిథునం వారికి కొంతవరకు బృహస్పతి బలం అనుకూలంగా ఉంది, కానీ సప్తమం అవటం వల్ల ధనుస్సు వారికి ఆ అవకాశం లేదు, గురువీక్షణం లేదు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్తలు తీసుకోండి. ఆ వర నిర్ణయం, వధువు నిర్ణయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే అన్ని విధాలా కూడా సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. శివగారు, వికారినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉన్నాయండి? వికారినామ సంవత్సరంలో మకర రాశి వారికి లాభ బృహస్పతి యోగం ఏర్పడుతోంది. ఇది చాలా విశేషమైనటువంటి శుభాన్ని ఇస్తుంది. ఏకాదశస్థా సర్వే గ్రహా శుభఫలప్రదాహ అని శాస్త్రం చెబుతోంది. అంటే లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా విశేషమైనటువంటి శుభయోగాన్ని ఇస్తుంది. అందులోనూ శుభగ్రహం కనుక ఉన్నట్లయితే అది మరింత శుభాన్ని ఇస్తుంది. కాబట్టి అది మకర రాశి వారికి ఈ సంవత్సరం పట్టబోతోంది. ఇక ఈ మకర రాశి వారి గ్రహ సంచారాన్ని చూసినట్లయితే 6వ రాశిలో ఉన్నటువంటి రాహువు, ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి శనికేతువులు మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు. ఇక్కడ 6వ రాశిలో ఉన్నటువంటి రాహు మంచి ఫలితాన్ని ఇస్తున్నప్పటికీ ద్వాదశంలో ఉన్నటువంటి ఏలినాటి శని అలాగే కేతువు కూడా మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు. మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని చూసినట్లయితే 6వ రాశిలో ఉన్నటువంటి రాహువు అలాగే ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి శనికేతువులు. ఇక్కడ షష్ఠరాహు మంచి ఫలితాన్ని ఇస్తున్నారు. షట్త్రిస్థాహ అని శాస్త్రం చెబుతోంది. అంటే 6వ రాశిలో ఉంటే చక్కటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా ద్వాదశంలో ఉన్నటువంటి శని అంత అనుకూలంగా లేడు. రాబోయేటటువంటి కాలంలో మనం ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక ఏలినాటి శని దోషం ఉంది కాబట్టి శని ధ్యానం తప్పనిసరిగా చేయాలి. అదేవిధంగా కేతు ధ్యానము అలాగే ఇష్టదైవతారాధన ఇవి చేసినట్లయితే మకర రాశి వారి భవితవ్యం చాలా చక్కగా ఉండబోతుంది. గురుగారు, మరి కుంభరాశి వారికి ఈ వికారనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందండి? చాలా అద్భుతంగా ఉందమ్మా. 3 గ్రహాలు ఏకాదశ స్థానంలో కూర్చున్నాయి. అద్భుతము అంటే కుంభం వాళ్ళకే. అంటే కర్కాటకము, తుల తర్వాత ఎవరైనా ఉన్నారా భాగ్యవంతులు అంటే
చూడగా 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 కుంభరాశే కనపడుతుంది. కడవలతో అమృతాన్ని పొందినట్టుగా, అమ్మవారు కడవలతో ఐశ్వర్యాన్ని కుమ్మరించినట్లుగా గ్రహాలు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నాయి. లాభస్థానంలో ఉన్నటువంటి దేవగురువైన బృహస్పతి, శని, కేతువులు. పంచమంలో ఉన్నటువంటి రాహు మాత్రమే కొంచెం తక్కువ ఫలితాన్ని ఇస్తున్నారు. అత్యధిక శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కుంభరాశి వారికి అన్ని విధాల విద్యా, ఉద్యోగ, ఆరోగ్య, వివాహ, సంతాన అన్ని రకాలుగా ఏ ఫలితం అయితే అనుకుంటున్నారో మానసికంగా ఆ ఫలితం అభీష్ట సిద్ధి రూపంలో సిద్ధిస్తుంది. మరొక మాట కూడా గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా 2020 జనవరి 24వ తేదీ నుండి ఈ కుంభరాశి వారికి ద్వాదశ రాశి అయినటువంటి శని ఆధిపత్యం వహిస్తున్నటువంటి మరొక రాశి మకరం. ఆ మకరంలోకి శని ప్రవేశించడం ద్వారా ఏలినాటి శని దోషం ప్రారంభమవుతుంది. 2020 జనవరి నుండి ఏలినాటి శని రూపంలో ప్రారంభమవుతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి, నిరుత్సాహం చెందకండి. ఏలినాటి శని అంటేనే అదొక రకమైన మానసికమైనటువంటి నిరుత్సాహము, దరిద్రము, క్లేశము, దుఃఖము, బాధ, డిప్రెషన్ ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ. వాటన్నిటిని అధిగమించేట్టుగా వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానం చేయండి. జనవరి తర్వాత కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతమవుతాయి. శివగారు, మరి వికారనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వికారినామ సంవత్సరంలో మీనరాశి వారి గ్రహస్థితిని కనుక ఒకసారి పరిశీలన చేసినట్లయితే, జన్మరాశ్యాత్ చతుర్థ స్థానంలో రాహు సంచారము, అలాగే దశమ కేంద్రంలో శని కేతువుల సంచారము, అలాగే సంవత్సరారంభంలో గురువు దశమ స్థానంలో, అలాగే ఏప్రిల్ 24 నుండి నవంబర్ 5 వరకు గురువు భాగ్య కోణంలోకి ప్రవేశిస్తున్నారు. అంటే ఎప్పుడైతే గురువు భాగ్యస్థానంలోకి వెళ్తారో అప్పుడు మీనరాశి వారికి దైవ బలం సంపూర్ణంగా ఉంటుంది. ఈ దైవ బలం ఉన్నటువంటి కాలంలో మనం చేసేటటువంటి కార్యాలన్నీ సఫలమవుతాయి. అంటే అభీష్ట కార్యసిద్ధి ఉంటుంది. అలాగే శాస్త్రంలో ఎటువంటి ఫలితాలని చెప్పారంటే, దానం ధర్మ సుతీర్థ సేవన తపో గుర్వాది భక్త్యౌషధ ఆచారాశ్చిత్త విశుద్ధదేవ భజనే విద్యాశ్రమో వైభవ. అంటే జాతక చక్రంలో గనక గురు బలం గనక ఉన్నట్లయితే దానము, ధర్మము, అలాగే విద్య, మన శ్రమ ఫలించడము ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో ఈ సంవత్సరం చాలా అనుకూల ఫలితాలు వారికి సిద్ధిస్తాయి. అలాగే వ్యాపారంలో కూడా లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రతినిత్యము ఈశ్వరారాధనతో పాటుగా దుర్గా ఆరాధన కనుక చేసినట్లయితే సత్ఫలితాలు మీనరాశి వారికి సంప్రాప్తమవుతాయి. లక్ష్మీశ్రీ గారు, వికారినామ సంవత్సరంలో శని రాజుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి మహిళలకు ప్రత్యేకంగా ఒత్తిడి ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయా? వికారినామ సంవత్సరంలో శని సంవత్సర అధిపతి అవటం వల్ల శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. శ్రమ ఏవ జయతే అన్నట్టు ఎంత శ్రమిస్తే అంత ఫలితం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే, మనం అనుకున్నది పూర్తవ్వాలి అంటే మనం చేసే క్రమంలో శ్రమ అధికమవుతూ ఉంటుంది. శ్రమ అధికం అవటం వల్ల పని ఒత్తిడి అనేది పెరుగుతూ ఉంటుంది. పని ఒత్తిడి పెరగడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళినట్టయితే మహిళలకి ఈ సంవత్సరం చక్కగా ఉంటుంది. అసలు పని ఒత్తిడి ఎందుకు పెరుగుతుంది? మనం సకాలంలో పనులు పూర్తి చేయలేకపోతే పెరుగుతుంది, లేదంటే పనుల్లో ఏదన్నా ఆటంకాలు ఎదురైనప్పుడు పెరుగుతుంది, లేదా మన శక్తికి మించి మనం పని చేస్తున్నప్పుడు పని ఒత్తిడి పెరుగుతుంది. లక్ష్మీశ్రీ గారు, ఈ వికారినామ సంవత్సరంలో విద్యార్థులకి ఉన్నత విద్య, అదేవిధంగా విదేశీయాన యోగం పట్ల ఎటువంటి మంచి ఫలితాలు కలగబోతున్నాయి? ఉన్నత విద్యకి గురువు కారకుడు. గురువు అన్ని రాశుల వారికి చక్కగా యోగిస్తున్నారు. కేవలం కన్యా రాశి, ధనుస్సు రాశి వారికి మాత్రం యోగించట్లేదు. కాబట్టి ఈ రెండు రాశుల వారు విద్యలో కాస్త రాణించాలంటే ఏకాగ్రతను పెంచితే సరిపోతుంది. అలాగే విదేశీయానం గురించి అడిగారు. విదేశీయానానికి ప్రయత్నించే వారి ప్రయత్నాలు సర్వరాశుల వారికి సిద్ధిస్తాయి. అందరికీ చాలా యోగ్యంగా ఉంది. మీనరాశి, మేషరాశి వారికి కాస్త శ్రమ అధికం అవుతుంది ప్రయత్నాలు సిద్ధించే క్రమంలో. కాబట్టి విదేశీయానానికి చక్కని ఫలితాలు ఉన్నాయి. లక్ష్మీశ్రీ గారు, వృత్తి మరియు వ్యాపార రంగంలో మహిళలకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? సంవత్సర ఆరంభ చక్రాన్ని చూసినప్పుడు ధనుస్సు రాశిలో గురువు
స్వక్షేత్రంలో యోగిస్తున్నారు, అలాగే శని స్వక్షేత్రంలో మకరంలో యోగిస్తున్నారు. కాబట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అన్ని రంగాల్లోనూ మహిళలు వారి వారి రంగాల్లో ప్రతిభను కనబరిచి చక్కని ఫలితాలను పొందుతారు. లక్ష్మీశ్రీ గారు, మహిళలు అన్ని రంగాల్లో రాణించి అనుకున్నవి సాధించాలి అంటే ఏ ఏ పూజలు చేయాలి, ఏ దానాలు చేయాలి తెలియజేస్తారా? మహిళలు అనుకున్నవన్నీ సాధించాలి, అనుకున్నవన్నీ నెరవేరాలి అంటే వారికి ఏ ఏ గ్రహాలు అనుకూలించట్లేదో ఆయా గ్రహ సంబంధిత స్తోత్రాలు చదువుకోవడము, దైవ ఆరాధనలు చేసుకోవడం మంచిది. ఇప్పటిదాకా మనం రాశి ఫలితాలు విన్నాము. ఆ ఫలితాల్లో భాగంగా అనుకూలించే గ్రహాలు, అనుకూలించని గ్రహాలు విన్నాం కదా. దాని ప్రకారంగా మనం దైవ ఆరాధన చేసినట్టయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. పనులు సకాలంలో పూర్తవ్వాలంటే విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ముందుకెళ్ళినట్టయితే మంచి జరుగుతుంది. ఆటంకాలు తొలగాలంటే గణపతి ఆరాధన మంచిది. లక్ష్మీశ్రీ గారు, మరి రాజకీయ కళారంగాల్లో రాణించాలనుకునే మహిళలకి ఈ వికారినామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోందంటారు? అన్ని స్వక్షేత్ర గ్రహాలు యోగిస్తుండడం వల్ల రాజకీయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయాల్లోకి మహిళలు వస్తే మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది. మాతృమూర్తి మనల్ని పరిపాలిస్తుంటే చక్కగా ఉంటుంది. అలాగే కళారంగంలో అడిగారు. కళారంగంలో ఉన్న వారికి కాస్త మిశ్రమంగా ఉంటుంది కాబట్టి వీరు ఉత్సాహభరితంగా ముందుకు సాగి చక్కని ఫలితాలు పొందుతారు. లక్ష్మీశ్రీ గారు, ఈ సంవత్సరం మహిళలకు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందండి? మహిళ అంటేనే ఒక కుటుంబంలో చాలా రకాల పాత్రలు పోషిస్తూ ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోలేకపోతుంది. కాబట్టి సకాలంలో భోజనం చేయటము, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచిది. అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేయటం వల్ల మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. వనితా టీవీ ప్రేక్షకులకి శ్రీ వికారినామ సంవత్సర అధిపతి అయినటువంటి శని భగవానుడు పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యములని ప్రసాదించి కలియుగ ప్రభువైనటువంటి శ్రీ అల్మేర్మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారు సదా అందరినీ ఆయురారోగ్య ఐశ్వర్యములతో రక్షించి ఆశీర్వదించుగా కానీ స్వస్తి. ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. వీక్షించారుగా వికారినామ సంవత్సరం ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం. తమ తమ గ్రహగతులు ఎలా ఉన్నాయో, ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో పంచాంగ శ్రవణం ద్వారా అందరం వీక్షించారు కదా. మరొక్కసారి మీ అందరికీ సకల సౌభాగ్యాలు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.